సైలెంట్ పర్సన్, మైండ్ గేమ్ ఆడతాడు, జెన్యూన్ పర్సన్ అని చాలా మంది అభిమానులున్నారు అభిజిత్‌కి. కానీ ఈసారి 'బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో ఎందుకో అభిజిత్‌కి కూడా విపరీతమైన కాంట్రోవర్సీ అయితే జరుగుతుంది. 'బిగ్ బాస్' సీజన్ 10కి అగ్ని పరీక్ష 2 కూడా నిర్వహిస్తున్నారు మనందరికీ తెలుసు. అయితే ఈసారి 'బిగ్ బాస్ 1కి' వచ్చిన మంచి టీఆర్పీ రేటింగ్ ఈసారి రావట్లేదు. ఈసారి విపరీతమైన నెగటివిటీ, ఒకవైపు యాంకర్ శ్రీముఖి, ఇంకోవైపు జడ్జెస్. ఆ ముగ్గురు జడ్జెస్ కూడా వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందు 'అగ్ని పరీక్ష 1లో' నవదీప్, బిందు మాధవికి కొంచెం నెగటివిటీ అయినా సరే అభిజిత్ గారికి మాత్రం చాలా రెస్పెక్ట్ అయితే దొరికింది. కానీ ఈసారి అభిజిత్ గారి పైన కూడా చాలా రకాల ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. అభిజిత్ గారు శాలిని విషయంలో చాలా ఓవర్ చేశాడన్నట్టుగా మాట్లాడుతున్నారు. శాలిని చాలా బాగా మాట్లాడింది. అండ్ తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ షూ దగ్గర ఆమె డిస్‌రెస్పెక్టబుల్ అని మాట్లాడడము, మళ్ళీ అభిజిత్ వెళ్ళి ఆమె చెప్పుల్ని తుడవడం అనేది నిజంగా అభిజిత్ ఎందుకు ఆ అమ్మాయి విషయంలో అంతగా రియాక్ట్ అయ్యాడు అని చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. పక్కనే షూస్ ఇచ్చారు కదా! డస్ట్ పట్టిన షూస్ ఇచ్చారు కదా! అవి వెళ్లి క్లీన్ చేసి ఆ అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా! ఆ అమ్మాయి కాళ్ళకున్న చెప్పులు తుడవాల్సిన పరిస్థితి అసలు ఎందుకొచ్చింది? ఎందుకు తుడిచారు? అసలు అర్థమే కాలేదు. అసలు ఏంటి ఆ కాన్సెప్ట్ అన్నది. ఇంకా అభిజిత్ ఎందుకు అంత శాలిని దగ్గర అలా బిహేవ్ చేశాడు? వేరే అమ్మాయి వచ్చి హ్యాండ్ షేక్ ఇస్తేనే అభిజిత్ ఇవ్వలేదు. దండం పెట్టాడు. కానీ శాలినికి మాత్రం 10 సార్లు దిష్టి తీయడాలు, దాంతో పాటు హగ్ జేసుకోవడాలు 2 సార్లు, ఇదంతా కూడా ఇప్పుడు అభిజిత్‌కి చాలా నెగటివిటీ వస్తుంది. శాలిని ఏమైనా మొనాల్లా కనిపించిందా అన్నట్టుగా మన 'బిగ్ బాస్' సీజన్ 4 వరకు కూడా వెళ్ళిపోతుందనమాట ఆయన పైన కాంట్రోవర్సీ. అండ్ చాలా రూడ్‌గా ప్రవర్తిస్తున్నారు. అంటే కంటెస్టెంట్స్‌లో అన్ని కైండ్ ఆఫ్ బిహేవియర్స్ ఉండాలి. వాళ్ళు యాక్టివ్‌గా ఉండాలి. వాళ్ళు ప్రతి విషయాన్ని స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ప్రతీదీ చూస్తున్నప్పుడు జడ్జెస్‌గా మీలో కూడా ఆ క్వాలిటీస్ ఉండాలి కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకరి దగ్గరేమో మరీ బెండ్ అయిపోవడం, ఒకరి దగ్గరేమో ఓవర్ ర్యూడ్‌గా బిహేవ్ చేయడం. వీళ్ళే అన్ని రకాలుగా పర్ఫెక్ట్‌గా దిగి వచ్చిన దేవుళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు జడ్జెస్‌లా బిహేవ్ చేయట్లేదు అని ప్రతి ఒక్కరు కూడా ఇలా సెలెక్ట్ అయ్యాము, బిగ్ బాస్‌కి వెళ్తున్నాము, స్క్రీన్‌లో కనిపిస్తాము అని ఎక్సైటింగ్‌గా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పుకొనొస్తారు కాబట్టి వాళ్ళని టీవీలో అలా అంత చులకనగా హేళన చేసి మాట్లాడడము, వీళ్ళు చీప్ మెంటాలిటీ, చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయడం అన్నది నిజంగానే ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ పైన ఎంతుంటదో, స్క్రీన్ పైన వాళ్ళని వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు బాధపడడం, వాళ్ళతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ బాధపడడం ఇదంతా కూడా జరుగుతది. సో, ఈ జడ్జెస్‌గా ఉన్నప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేసేటప్పుడు వీళ్ళు ప్రాపర్ వర్డ్స్‌తో రిజెక్ట్ చేస్తే బావుంటది. కానీ అసలు వాళ్ళు రిజెక్ట్ చేసే విధానము, మాట్లాడే మాటలు చాలా చాలా చెత్తగా అనిపిస్తున్నాయి. వీళ్ళే జడ్జెసా? ఇంతకుముందు ఏదో ఒక 100 షోలు జడ్జెస్‌గా ఉండి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అది జనాలకి నచ్చట్లేదు. మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీ దగ్గర నుంచి వాళ్ళు కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒకరొచ్చి మిమ్మల్ని చులకనగా మాట్లాడినప్పుడు మీకెంత బాధగా అనిపించి రెడ్డిచ్చేస్తున్నారో, మరి వాళ్ళని మీరు అంత చీప్‌గా మాట్లాడినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి వాళ్ళు వాళ్ళని ఫస్ట్ టైమ్ ఆన్ స్క్రీన్‌లో చూసుకున్నప్పుడు, ఈ షో టెలికాస్ట్ అవుతున్నప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకునేటప్పుడు కూడా వాళ్ళు అంతే లో అవ్వకుండా ఉండాలి అంటే యాస్ ఎ జడ్జెస్‌గా వీళ్ళు ప్రాపర్‌గా వెళ్ళాలి. మరి మీరేమంటారో కమెంట్స్‌లో చెప్పండి.